అనంతపురం జిల్లా కూడేరు సిఐ రాజు అరాచకాలపై బాధితులు కదం తొక్కారు. కూడేరు పిఎస్సిఐగా రాజు బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పోలీస్ స్టేషన్ను టీడీపీ కార్యాలయంగా మార్చేశారని విమర్శించారు. ఒక అరాచక శక్తిగా మారారని, ఆయన పోలీస్ ఉద్యోగానికి అనర్హులని వైసీపీ నాయకులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, తమ డిజిటల్ బుక్లో అతని పేరు నమోదు చేశామని అన్నారు. అధికారంలోకి రాగానే అతని అకృత్యాలపై విచారణ జరిపిస్తామని అంటున్న వైసీపీ నాయకుడు ప్రణయరెడ్డితో మా కరెస్పాండెంట్ ఆర్కే సూర్య ఫేస్ టు ఫేస్. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు అనేకం తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు ఏదైనా సమస్య వస్తే ప్రత్యక్షంగా సేవలు అందించాల్సిన పోలీస్ వ్యవస్థ టీడీపీకి అనుగుణంగా వ్యవహరిస్తోందన్నట్టు అనేక ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగా అనంతపురం జిల్లా కూడేరు సిఐ రాజు టీడీపీ నాయకులు కార్యకర్తలు వస్తేనే వాళ్ళు కూర్చోబెట్టి రాజమర్యాదలు చేస్తున్నారు. వైసీపీ నాయకులు ప్రజా సమస్యలు ఏదన్నా వెళ్తే స్టేషన్కి అసలు పట్టించుకోవడం లేదు అన్నట్టు ఆరోపణలు. గతంలో కూడా ఇతను ఇదే స్టేషన్లో ఎస్ఐగా పనిచేశాడు. అప్పుడు కూడా అనేక ఆరోపణలు ఉన్నాయి. ఇదే అంశం గురించి వైసీపీ నాయకులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి ఆ రాజు వ్యవహారం ఏంటి? ఎందుకు అతను అంతగా కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నాడు? అంతకైతే పచ్చకండ వేసుకోవచ్చు కదా, అతను ఏంటి కారణం ఏంటి? గత 2014-19 తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇదే రాజు గారే ఎస్ఐగా పనిచేసినారు. ఆ రోజు కూడా ఇట్లనే అన్ని తప్పుడు పనులు చేస్తూ తెలుగుదేశం పార్టీ తొత్తులాగా పనిచేసినప్పుడు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 2-3 సంఘటనలు అప్పుడున్నటువంటి మండల కన్వీనర్ నాగిరెడ్డి అన్నని అతి కిరాతకంగా అన్యాయంగా ఆయన్ని కొడితే ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు విశ్వేశ్వరరెడ్డి గారు ఎస్పీ సార్ దగ్గర తీసుకెళ్ళి ఆ రోజు జరిగినటువంటిది అంతా చెప్పి వెంటనే ఎంక్వైరీ చేసిన తర్వాత ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. సేమ్ మళ్ళీ ఈరోజు 2024లో ప్రభుత్వం మారంగానే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈరోజు వచ్చిన రోజు నుంచి కూడా ఆయన ప్రజల కోసము ప్రజల పక్షాన నిల్చునేది వదిలేసి 24 గంటలు 3 జూద గృహాలు ఈరోజు కూడేరు మండలంలో నడుపుతున్నారు. ఒకటి చోళ సముద్రము, ఒకటి కొరకోడు డ్యాము, ఒకటి మరుట్ల 3వ కాలనీలోనూ జూద గృహాలు నడుపుతున్నాడు. ఇంకోవైపేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు వచ్చి ఫలానా వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రేపు సర్పంచ్కి కానీ ఎంపీటీసీకి కానీ లేకపోతే ఆ ఊర్లో బలంగా నిల్చున్నాడంటే వాళ్ళ లిస్టు తీసుకొని వాళ్ళందరినీ పిలిపించి తప్పుడు కేసులు పెట్టి కులాల పేరుతోనూ అదేవిధంగా వాళ్ళందరినీ కూడా బండ బూతులు తిట్టి కొట్టడము, బూటకాలతో దన్నడము. ఈరోజు ఆయన మళ్ళీ గబ్బర్ సింగ్ సినిమా చూసి ఏమైనా ఇన్స్పైర్ అయినాడేమో నాకు తెలియదు, కానీ కాళ్ళు టేబుల్ మీద పెట్టుకొని కాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వస్తే చైర్లో కూర్చొని టేబుల్ మీద కాళ్ళు వేసి ఊపుకుంటా చాలా గలీజ్ మాటలతో వైఎస్ఆర్సీపీ నా కొడుకులకి పోలీస్ స్టేషన్లో ఏం పని ఉందిరా అని చెప్పేసి అటువంటి నీచమైనటువంటి మాటలు మాట్లాడడం. ఉదాహరణకు చెప్తే మా మండలం ఎస్సీ కన్వీనర్ ఉన్నాడు, సంఘం పనిచేసే కమ్మూరు, అతన్ని కూడా ఏదో పని మీద పోతే సమస్య మీద పోతే చంపలు కొట్టి ఎవడరా నిన్ను ఈ స్టేషన్లోకి రమ్మని చెప్పిందని చెప్పి అదే ఊర్లోనే వన్నూరప్పని ఉన్నాడు, ఆయన్ని కూడా అంతే పొలం వివాదంలో సమస్య సృష్టించి బాగా ఇబ్బంది పెట్టి కొట్టడం జరిగింది. ఇట్లాంటి సంఘటనలు చెప్పుకుండా పోతే 10-15 సంఘటనలు ఉన్నాయి. ఆయన వచ్చి కరెక్ట్గా ఇంకొక నెలకి సంవత్సరం అవుతుంది. కానీ ఈయన కేవలం ఆదాయ మార్గాలు ఏమేమి ఉన్నాయో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంపాదిస్తూ ఈయన డబ్బులు తీసుకుంటూ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకొని కూర్చున్నటువంటి సిఐ ప్రవర్తన గురించి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు చేయడం జరిగింది. ఖచ్చితంగా కూడా మేమందరికీ పోలీస్ పట్ల గౌరవం ఉంది. ఎస్పీ సార్ని కూడా కలుద్దామని వచ్చినాం, కానీ ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం కర్నూలులో ఉండడం వల్ల ఎస్పీ సార్ లేరు. ఉన్నటువంటి ఇన్ఛార్జ్ డిఎస్పీ సార్ని కూడా కలవడం జరిగింది. సార్కి వివరించినాము ఉన్నటువంటి పరిస్థితి, తొందరలోనే ఎంక్వైరీ చేస్తాము, అటువంటిది ఏం జరిగినా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి డిఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ చర్యలు తీసుకోకపోని పక్షంలో మళ్ళా నెల రోజుల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి జిల్లా నాయకత్వం అందరినీ కూడా దింపి రేపు మళ్ళా దీనికి మించినటువంటి ప్రోగ్రాం చేస్తామని చెప్పి ఈరోజు తెలియజేస్తాం. ఏదైనా సమస్యల పైన వైసీపీ నాయకులు స్టేషన్కి వెళ్తే మీరు పార్టీ మారి రండి అంటే టీడీపీలోకి వెళ్ళి వస్తే నేను కంప్లైంట్ తీసుకుంటాను అనేసి బహిరంగంగా చెప్తున్నారు. ఏమైనా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారా అక్కడ మండల నాయకులు కానీ మీరు కానీ? మీకు చెప్పినట్టయితే మన నాయకులందరూ కూడా మొట్టమొదటి రోజు ఆయన వచ్చిన రోజు అందరూ కూడా మండలానికి వచ్చినాడు ఒక సీఏ అని చెప్పి మండల కన్వీనరు, ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు అన్ని క్లీన్ స్వీప్ వైఎస్ఆర్సీపీ ఉన్నది. అందరూ కూడా ఆయన గౌరవంగా పోయి శుభాకాంక్షలు తెలియజేద్దామని పోయిన రోజు కూడా ఎవరిని కూడా కలవకుండా అవమానపరిచి వాళ్ళందరినీ కూడా
తిట్టి బయటికి పంపించడం జరిగింది. ఇకపోతే ఆయనకి మేము ఫోన్ చేసినా ఆయన ఫోన్లు ఎత్తడు. ఎందుకంటే ఆయనకు ఒకటి నమ్మకం ఏముందంటే రేపు మళ్ళా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చినా కూడా నాకు ఇంకో నాయకుడు కాపాడుతాడు. ఏ నాయకుడు కాపాడ్డా ఈసారి ఖచ్చితంగా జగన్ అన్న కూడా మా అందరికి ఒకటే చెప్పినాడు, ఎవరైతే పోలీసులు ఇట్లాంటి ప్రవర్తన చేస్తున్నారో వాళ్ళందరి పేర్లు కూడా డిజిటల్ బుక్లోకి ఎక్కించండి. సప్త సముద్రాలు దాటిపోయినా ఈ రాజును మాత్రం రేపు పొద్దున వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రేపు 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఈయన చేసినటువంటి అన్యాయాలు అరాచకాలు అన్నీ కూడా ఎంక్వైరీ చేపించి ఆ రోజు ఈయన మీద యాక్షన్ తీసుకుంటాం, ఒకవేళ ఇప్పుడు తీసుకోకపోతే అని కూడా చెప్తున్నాం. ఓకే, ఇది వీళ్ళు చెప్తున్నది. ఏదైతే కూడేరు సిఐ రాజు వ్యవహారం అన్నది అత్యంత జుగుస్పాకరంగా అనేది మారింది. ఆయన వైసీపీ నాయకులంటే అసలు పట్టించుకోవడం లేదు. టీడీపీ నాయకులు వెళ్తే తప్ప అతను గౌరవంగా మాట్లాడే పరిస్థితి లేదు. ఇంకా బహిరంగంగా అతను వైసీపీ నాయకులు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే మీరు టీడీపీ పార్టీలోకి వెళ్ళిన తర్వాత రండి కంప్లైంట్ తీసుకుంటామని చెప్పడం జరిగింది. గతంలో కూడా ఇతని మీద అనేక ఆరోపణలు వచ్చాయి. అయినా కూడా కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపుగా 1 year అవుతుంది అతనికి తీసుకుని వచ్చేసి ఆ సీట్లో కూర్చోబెట్టడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు పూర్తిగా చాలా అసహనానికి గురవుతున్నారు. ఇదే గనక కొనసాగితే అతను మార్పు రాకపోతే, ఒకవేళ ఉన్నత అధికారులు అతని మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమిస్తాము అని కూడా వైసీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ చాంతో, ఆర్కే సూర్య, స్వతంత్ర టీవీ, అనంతపురం.